అధికారుల అలసత్వం నిర్లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కోట్లాది రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు వృధా అవుతున్నాయి. అప్పటి బీఆర్ఎస్ నేతలు నిర్మాణాలు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేసి నిర్వహణ గాలికి వదిలేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 30 కోట్ల రూపాయలు మట్టిపాలవుతున్నాయని మండిపడుతున్నారు జనం. కేంద్ర ప్రభుత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. గోదాములు, యంత్రాలు, వీధి దీపాలు, ఫంక్షన్ హాళ్లు, వంతెనలు, కూరగాయలు, చేపల మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల నిర్మాణాలు చేపట్టి వసతులు కల్పించేందుకు 30 కోట్లు మంజూరు చేసింది. 1 కోటి రూపాయలతో మినీ స్టేడియం, 1 కోటి రూపాయలతో క్లస్టర్ కమ్యూనిటీ, 50 లక్షలతో కళ్యాణ మండపం, 50 లక్షలతో ఫిష్ మార్కెట్, 25 లక్షలతో వెజిటబుల్ మార్కెట్, 50 లక్షలతో మోడరన్ డంపింగ్ యార్డ్, 50 లక్షలతో గ్రంథాలయం, 30 లక్షలతో అర్బన్ లాంగ్ స్పేస్ పార్క్, 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్, 50 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, 60 లక్షలతో సీసీ రోడ్స్ నిర్మించారు. రూర్బన్ పథకం కింద ఎడపల్లి మండలానికి 100 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ 33 కోట్ల నిధులతోనే ఎడపల్లి మండలంలో అభివృద్ధి పరంగానే చెప్పేసి మినీ స్టేడియాలు, కళ్యాణ మండపాలు, అదేవిధంగా గాంధీ పార్కు, వీటి కోసం అని వెచ్చించిన పైసలు నిరుపయోగంగా మారుతున్నాయి. నాణ్యత లోపంతో కట్టుబడుతున్నాయి. ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకొని ఈ స్టేడియం కానీ, కళ్యాణ మండపం కానీ, గాంధీ పార్కులో ఉన్నటువంటి అదైతే పరిసరాలలో చేయాలనుకున్న పనులు కానీ ఈ అన్నిటి మీద ఒకసారి దృష్టి తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ఇవి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని 2023లో మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. ఇందులో సరైన వస్తువులు కల్పించలేదు. క్రీడా పరికరాలు లేకపోవడం, నిర్వహణకు నిధులు కేటాయించకపోవడం, కాపలాదారు లేకపోవడంతో ఆ నిర్మాణాలన్నీ శిథిల వ్యవస్థకు చేరాయి. తలుపులు, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆడిటోరియంలోని డైనింగ్ హాల్లో ఫ్లోరింగ్ దెబ్బతిన్నది. కరెంటు వైరింగ్ చోరీకి గురైంది. నీటి ట్యాంక్ ధ్వంసమైంది. గేట్ల తాళాలు పగలగొట్టారు. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు మినీ స్టేడియం అడ్డాగా మారిందంటున్నారు స్థానికులు. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రూర్బన్ స్కీమ్లో ఎడపల్లి మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ప్రతిష్టాత్మకంగా భావించి ఎడపల్లి మండలాన్ని అభివృద్ధి చేద్దామని 33 కోట్ల పైచీలకు నిధులని ఎడపల్లి మండలానికి కేటాయించడం జరిగింది. ఈ నిధులు వచ్చినందుకు మేము చాలా సంతోషించాం. కానీ ఆ నిధులు ఈ విధంగా నిరుపయోగం పడుతున్నాయని ఈరోజు ఆవేదన బాధపడతా ఉన్నాం. గ్రామంలోని పేదలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఆడిటోరియంతో పాటు కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. వీటిని అందుబాటులోకి తేలేదు అధికారులు. సంవత్సరాలు గడిచిన భవనాలు వినియోగంలోకి తీసుకురాలేదు. రూర్బన్ పథకంలో 1 కోటి రూపాయలతో చిరు వ్యాపారులు, కూరగాయలు, చేపలు అమ్ముకునేందుకు భవనాలు నిర్మించారు. అవి ఇప్పుడు ఉపయోగంలో లేవు. కూరగాయల మార్కెట్ షెడ్, ప్రైవేటు వాహనదారుల పార్కింగ్ అడ్డాగా మారింది. చేపల మార్కెట్ లో కాకుండా భవనం బయటనే చేపల అమ్మకాలు జరుగుతున్నాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ఊటాఊటి నచ్చి ఎలక్షన్ కోడ్ పడుతుందని చెప్పేసి ఏవైతే నిర్మాణాలు చేపట్టారో కళ్యాణ మండపము, మినీ స్టేడియము, గ్రంథాలయము, గాంధీ పార్కు, చేపల మార్కెట్ షెడ్లు హడావిడిగా ప్రారంభోత్సవం చేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం జరిగింది. ఇది సరైన వినియోగం లేకుండా అసంఘ కార్యక్రమాలకు నిలయంగా మారింది. మాకు చాలా బాధగా అనిపిస్తున్నది ఈ విషయాలన్నీ చూసుకుంటూ. బీజేపీ ఎంపీ అరవింద్ కృష్తో రూర్బన్ పథకాన్ని ఎడపల్లికి ఎంపికైంది. ఈ స్కీమ్ కింద చేపట్టిన నిర్మాణాల్లో ఒక్క వెటర్నరీ హాస్పిటల్ ఉపయోగంలో ఉంది. మిగతా నిర్మాణాలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. ఇంకా కొన్ని భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. అప్పట్లో ఎన్నికల కోసం ఆగమేఘాల మీద అప్పటి ఎమ్మెల్యే షకీల్ ప్రారంభోత్సవాలు చేసి నిర్మాణాలను ఎందుకు పనికిరాకుండా చేశాడన్న విమర్శలు ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే పల్లెటూళ్ళలో చేపట్టిన పనులు అన్ని కూడా ఉపయోగంలోకి వస్తే ఇక్కడ ఎడపల్లి టౌన్ లో చేపట్టిన పనులు మాత్రం ఏ ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి రాలేదు. ఇవన్నీ కూడా నిర్వహణ లోపంతో, అధికారుల నిర్లక్ష్యంతో ఇవన్నీ పాడుపడిపోయిన పరిస్థితి. ఇవి మనుగడలోకి తీసుకురావాలని చెప్పి పదే ఎన్నిసార్లు మేము వినతులు సమర్పించినా కూడా, ప్రజలందరూ కోరినా కూడా అప్పుడు ఏదో తూతూ మంత్రంగా దీన్ని ప్రారంభోత్సవం చేశారు తప్పితే దీన్ని మనుగడలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి ఇటు అధికారుల్లో గానీ ఇటు పాలకుల్లో గానీ లేకుండా పోయింది. అధికారులు రూర్బన్ పనుల మీద దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలంటున్నారు. పూర్తయిన భవనాల్లో వస్తువులు కల్పించాలంటున్నారు.